భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంలా విరాజిల్లుతున్న వరంగల్ భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న భద్రకాళి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. 3వ రోజు అమ్మవారు కుల్లా క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. కుల్ల క్రమంలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే సాధనలో అడ్డువచ్చే శక్తులన్నీ కూడా తొలగిపోతాయన్నారు దేవాలయ ముఖ్య అర్చకులు శేషు. ప్రతి కార్యం కూడా విజయవంతమవుతుందని అర్చకులు శేషు తెలిపారు. కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై భూతల మణిద్వీపంగా విరాజిల్లుతున్న భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఈరోజు 3వ రోజు చేరుకున్నాయి. 3వ రోజు అమ్మవారికి కాళీక్రమాన్ని అనుసరించి కుల్లాగాను షోడశీ క్రమాన్ని అనుసరించి నిత్యక్లిందగాను అమ్మవారి యొక్క ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తులకు అలంకారాలు జరిపి పూజారాధనలు జరపడం జరిగింది. కుల్లాతీతి కుల్లా వరాహమూర్తి భూమిని ఉద్ధరించాడు. ఆ వారాహి శక్తే అమ్మవారు, ఆమెనే కుల్లా అంటారు. ఈ కుల్లా అమ్మవారి దర్శనం వల్ల మన సాధనలో అడ్డు వస్తూ మన సాధనను భగ్నం చేయడానికి ఎదురవుతున్న అసిరి శక్తులను దూరం చేస్తుంది. సాధన సక్రమంగా సాధనమున సకలము సమకూరు ధరలోన అన్నది నిజమవుతుంది. మనకు సకల ఐశ్వర్యాలు